తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశిలో ఉండే విద్యార్థులను కనుక చూసినట్టయితే మీరు శ్రమతోనే ఫలితాలు సాధిస్తారు తప్ప ఏదో ఆకతాయిగా ఉంటే మాత్రం ఫలితాలు సాధించే అవకాశం లేదు. కొంతమందికి విదేశాలు వెళ్లే అవకాశాన్ని కూడా కోల్పోయే పరిస్థితి మీ యొక్క నెగ్లిజెన్స్ వల్ల, మీ యొక్క రెక్లెస్ తనం వల్ల, ఉదాసీనతం వల్ల మీ అంతట మీరే ఇలాంటి అవకాశాలు కోల్పోతున్నారు. ఉద్యోగస్తులకు చూసినట్టయితే మీ యొక్క నిర్ణయాలు విజయవంతం అవుతాయి. వ్యవసాయదారులకు పంటల యొక్క ధరలు విపరీతంగా పెరుగుతాయి. వ్యాపారస్తులకు పెట్టుబడుల మీద లాభాలు పొందుతారు. విస్తరణకు ఇది అనువైన సమయము. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే కొత్త మార్కెట్ల వల్ల లాభాలు వస్తాయి. మీరు ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించండి. పారిశ్రామికంగా చూసినట్టయితే మీ యొక్క ఉత్పత్తి సామర్థ్యం విపరీతంగా పెరుగుతుంది. కొత్త కొత్త టెక్నాలజీని కనుక మీరు ఇంప్లిమెంట్ చేసినట్టయితే అంటే టెక్నికల్గా కావచ్చు, యంత్రాల పరంగా కావచ్చు, కొత్తవి మీరు అన్వేషించి ఆ ప్రణాళికలు వేసుకోండి. ఉత్తర మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. పెట్టుబడులు పెట్టుకుంటాము, విస్తరణ చేసుకుంటాము అంటే కనుక ఈ రోజు మంచి రోజు, ఆ ప్రయత్నాలు చేసుకోండి. ఐటీ రంగంలో కొత్త కొత్త అవకాశాలు పొందుతారు. కొంతమంది కంపెనీలు మారే పరిస్థితి గోచరిస్తోంది. చిత్ర పరిశ్రమల వారికి కూడా మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అంతగా చెప్పుకోదగినట్టుగా ఈ రోజైతే లేదు. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా అంతగా చెప్పుకోదగిన విశేషమైన ఫలితాలు ఏమీ లేవు. సామాన్యంగానే ఉంటుంది. ఆరోగ్యం చూసినట్టయితే అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న సమస్యలు తలెత్తే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే సానుకూలంగా ఉంటుంది, అన్యోన్యంగా ఉంటుంది దంపతుల మధ్య. కుటుంబంలో బంధుమిత్రుల రాకపోకల వల్ల సంతోషము, విహారయాత్రలు పెడతారు. చాలా ఆనందంగా ఈ రోజు గడుపుతారు. మీకు చెప్పదగిన పరిహారము గురువారం రోజు ఈ రోజు కూడా దత్తాత్రేయుణ్ణి స్మరించండి. స్వామివారి కథలు వినండి. స్వామివారి అష్టోత్తరాన్ని నోటితో పఠించండి లేదా వినండి. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు, పరిహారాలు, సూచనలు. తదుపరి మకర రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు మీరు శ్రద్ధ పెడితేనే తప్ప పాస్ అవ్వలేని పరిస్థితి. ఇతర వ్యాపకాలు తగ్గించుకోండి. విదేశాలకు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు ఇప్పటి నుంచి ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ తో పాటు హై ఎండ్ ప్యాకేజ్ వస్తుంది. కొంతమంది ఉద్యోగాలు మారే పరిస్థితి, కొంతమంది ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, వేరే ఊరికి ట్రాన్స్ఫర్స్ కావచ్చు. అలాంటి పరిస్థితి గోచరిస్తోంది. శుభవార్తలు వినే అవకాశము మీ రంగాల్లో గోచరిస్తోంది. వ్యవసాయదారులకు పంటలు లాభాల బాటన పడతాయి. అధికమైన లాభాలు వస్తాయి. పంటల ఉత్పత్తులు పెరుగుతాయి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలంటే కనుక ఈ రోజు అత్యంత శుభదినము. మీరు ఆ ప్రయత్నం చేయండి. పెట్టుబడులు కూడా పెట్టండి. వ్యాపార విస్తరణకు కూడా ఈ రోజు అనుకూలమైన రోజు. వాణిజ్యపరంగా చూసుకున్నట్టయితే ఈ రోజు మార్కెట్ అంత అనుకూలంగా లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. వాణిజ్యపరంగా కూడా అంత పెద్దగా బాగులేదు కాబట్టి ఎటువంటి పెట్టుబడుల ప్రయత్నం కానీ, కొత్త ప్రయత్నాలు కానీ ఈ రోజు చేయకండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి కనబడుతోంది. అది కూడా మీ నెగ్లిజెన్స్ అనుకోండి, లేదా రెక్లెస్ అంటారు కదా, అట్లాగా మీరు క్యాజువల్ గా చేసిన, ఒకప్పుడు క్యాజువల్ గా చేసి ఇప్పుడు శ్రద్ధ పెడతాను అంటే కనుక దా ఇంపాక్ట్ ఇప్పుడు మీ ఉద్యోగాల మీద పడే అవకాశం ఉంది. తదుపరి అయినా సరే జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మీకు మంచి అవకాశాలు వస్తాయి. కొంతమందికి సానుకూలంగా ఉంది, మరి కొంతమందికి నిరాశ కలిగిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో సమస్యలుంటే కనుక తొలగిపోయే పరిస్థితి. కుటుంబ వాతావరణం, శుభవార్తలు వింటారు. శుభకార్యాలకు సంబంధించి ధనాన్ని వెచ్చిస్తారు. దానికోసం అప్పులు చేసే పరిస్థితి కూడా కనబడుతోంది. అయినప్పటికీ ఆనందకరంగా ఉంటుంది. బంధుమిత్రులు వచ్చిపోతుంటారు. దంపతుల మధ్య అనుకూలత కనబడుతుంది. విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకునే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు చెప్పదగిన పరిహారము నవగ్రహ ఆలయంలో శనేశ్వరుడి దర్శనం చేసుకోండి. ఇది చాలా సింపుల్ రెమెడీ. శనేశ్వరుడికి సంబంధించిన పూజలు కానీ, దానాలు కానీ చేసినట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందవచ్చు. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. తదుపరి కుంభరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. వ్యవసాయదారులకు పంటలకు మంచి ధరలు పలుకుతాయి. వ్యాపారస్తులకు విస్తరణకు ఇది చాలా అనువైన సమయము. వాణిజ్యపరంగా మార్కెట్లో లాభాలు పొందుతారు.
పారిశ్రామికంగా మీ యొక్క ప్రణాళికలు విజయవంతమవుతాయి, పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త కొత్త అవకాశాలు వస్తాయి. కొంతమందికి మీ యొక్క స్కిల్స్ ను డెవలప్ చేసుకుంటేనే తప్ప మీరు ఉద్యోగంలో ఇమడలేని పరిస్థితి. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కనబడుతోంది. ఆరోగ్యపరంగా విశ్రాంతి తీసుకోవడమే సరియైన నిర్ణయంగా చెప్పబడింది. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంటుంది. గతంలో ఏవైనా ఒడిదుడుకులు ఉంటే కనుక అవి తీరిపోయి విడిపోయిన భార్యాభర్తలు కలుసుకునే అవకాశంతో పాటుగా బంధుమిత్రుల్లో మీ పేరు మంచిగా ఉండే అవకాశం, గతంలో మీరు ఏదైనా తప్పిదాలు చేసి ఉన్నా, పొరపాట్లు తెలిసి గాని తెలియక గాని ఎవరైనా ప్రోద్బలం చేసి మీ కుటుంబానికి గాని, మీ భార్యకు గాని లేదా మీ భర్తకు గాని ఎటువంటి తప్పిదాలు చేసినా కానీ దాని పర్యవసానం మీరు గతంలోనే అనుభవించేసి ఉంటారు. కాబట్టి ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని జాగ్రత్తలు పాటించి సమన్వయ ధోరణిలో కనుక మీరు మెలిగినట్టయితే ఉత్తరోత్తర మంచి అవకాశాలు, అంటే మంచి మార్గంలో వెళ్లే అవకాశాలతో పాటుగా కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, నవగ్రహ ఆలయ సందర్శనం చేసి శనివారం రోజు కానీ ఈ రోజు కానీ తప్పనిసరిగా స్వామివారికి దానం కానీ లేదా ప్రదక్షిణలు కానీ లేదా నువ్వులకు సంబంధించినటువంటి దీపం పెట్టినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. తదుపరి మీనరాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులకు మీ యొక్క కృషి వల్ల విజయాన్ని సాధిస్తారు. ఉద్యోగస్తులు మీ పనితీరు మెరుగవుతుంది, తద్వారా గుర్తింపును పొందుతారు, శుభవార్తలు వింటారు. వ్యవసాయదారులకు పంటల ఉత్పత్తి పెరుగుతుంది. వ్యాపారస్తులకు పెట్టుబడులు లాభసాటిగా ఉంటాయి. కాబట్టి ఈ రోజు తప్పనిసరిగా పెట్టుబడులు పెట్టుకోండి. వాణిజ్య రంగంలో చూసినట్టయితే మార్కెట్ పరిజ్ఞానాన్ని, గతంలో మీకున్న ఆ మార్కెటింగ్ స్కిల్స్, దాని నాలెడ్జ్ మీకు ఈ రోజు ఉపయోగపడుతుంది. పారిశ్రామిక రంగంలో చూసినట్టయితే ఉత్పత్తి సామర్థ్యానికి పెంచేందుకు తగిన ప్రణాళికలు వేసుకోండి. ఐటీ రంగంలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కొంతమందికి ఉద్యోగాలు పోయే పరిస్థితి, మరికొంతమందికి అవకాశాలు దక్కించుకునే పరిస్థితి గోచరిస్తోంది. ఎవరు ఏమిటి అనేది మీరు జాగ్రత్తలు తీసుకోండి. చిత్ర పరిశ్రమకు గౌరవం దక్కుతుంది, పారితోషికాలు పెరుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీకు ప్రజల యొక్క మద్దతు సంపూర్ణంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసినట్టయితే శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి తప్పనిసరిగా తగ్గించుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే శుభకార్యాలు చేస్తారు. శుభకార్యాలకు సంబంధించినటువంటి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. దానికోసం అన్నట్టు కొంత ధనాన్ని కూడా వెచ్చించే ప్రయత్నం చేస్తారు. అది సానుకూలంగానే ఉంటుంది. మీకు చెప్పదగిన పరిహారము, గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను ధరించి ఏ పనికైనా మీరు వెళ్ళినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఆ రోజు అంటే ప్రత్యేకించి గురువారం రోజు పసుపు రంగు వస్త్రాలను పేదవాళ్లకు గాని, గుళ్ళో పంతులు గారికి కానీ దానంగా ఇచ్చినట్టయితే, పేద బ్రాహ్మడికి కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక గురుగ్రహానికి సంబంధించినటువంటి విశేషమైన ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన గోచార రీత్యా ఫలితాలు, పరిహారాలు. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.